ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని కార్మిక శాఖ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాధికార సంస్థలో నిర్వహించిన అవగాహన సదస్సులో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై వక్తలు మాట్లాడారు. పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుండి కాపాడే లక్ష్యంతో ఏటా జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తారు. బాల కార్మికులను చదువుకు దూరం చేసి శ్రామిక యంత్రాలుగా మార్చడాన్ని బాల కార్మిక వ్యవస్థగా చెప్పుకోవచ్చు. సాంఘిక ఆర్థిక కారణాలతో కొంతమంది బాలలు కార్మికులుగా మారిపోతున్నారు. బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు పని ప్రదేశాల్లో మగ్గిపోతున్నారు. బాల కార్మిక వ్యవస్థ వల్ల కలిగే నష్టాలను ప్రజలతో పాటు పరిశ్రమలు, సంస్థల యాజమాన్యాలను చైతన్యపరచడమే బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ముఖ్య లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని కార్మిక శాఖ, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాధికార సంస్థలో నిర్వహించిన సదస్సుకు పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ చైర్మన్ జి వల్లభనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎం సునీత, మహారాణిపేట ఎంఈఓ పుష్యరాగం, ఏసీఎల్ ఎస్ గోవింద్, అప్హోల్డ్ ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ జి డేవిడ్ రాజు తదితరులు పాల్గొని బాల కార్మిక వ్యవస్థ వల్ల జరిగే నష్టాలు, అనర్థాలపై వక్తలు అవగాహన కల్పించారు. సో ఈ బాల కార్మిక నిర్మూలన దినోత్సవం అనేది ఏ ఒక్కరి చేతుల్లో లేదు. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. సో 100% మనం సక్సెస్ చేయగలమా అంటే చేయలేం. వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ ఐ కెన్ సే. ఈ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అనే దినోత్సవాన్ని అప్పటి నుండి జరుపుకోవడం జరుగుతుంది. 2002 నుంచి తీసుకుంటే 2008 వరకు గ్రాడ్యువల్గా మనం చాలా వరకు అంటే అందరం కూడా గ్రాడ్యువల్గా ఈ బాల కార్మిక వ్యవస్థ అనేది నిర్మూలించడానికి సఫలీకృతం అవుతున్నామని గంటపదంగా చెప్పవచ్చు. అసలు పాఠశాలలోనే చేరకుండా ఉన్న విద్యార్థులను కూడా గుర్తించి వాళ్ళ పాఠశాలలో అడ్మిట్ చేసేటట్టుగా చేసే బాధ్యత కూడా మాది. ఆ 2 అడ్మిషన్స్ ఎప్పుడు కూడా జూన్, జూలై, ఆగస్టులో మెయిన్గా ఉంటాయి. తర్వాత కూడా కొద్దిగా ఉంటాయి అడ్మిషన్స్. ఈ నెల గడిచే కొద్దీ కూడా ఉన్న పిల్లలందరూ కూడా మా దగ్గర ఉన్నారా లేదా, జాయిన్ అయిన పిల్లలందరూ కూడా వాళ్ళలో ఎవరైనా ఎక్కువ కాలం రాకపోతే కారణం ఏంటి, ఒకవేళ డ్రాప్ అవుట్ అయితే వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళి కారణం ఏంటో కనుక్కొని ఆ పిల్లల్ని తీసుకొచ్చే బాధ్యత ఉపాధ్యాయులు, మా మండల విద్యాశాఖ తరపు నుంచి అయితే సిఆర్పీలు కూడా ఆ బాధ్యత తీసుకుంటున్నారు. ఇది నిరంతరం కొనసాగుతూ మళ్ళీ తిరిగి వాళ్ళ పాఠశాలలో చేర్పించే వరకు కూడా అది బాధ్యత తీసుకుని ఎన్రోల్ చేయిస్తున్నాం. ఎందుకంటే ప్రతి విద్యార్థి ఆన్లైన్లో ఉండాల్సిందే. సో వాళ్ళు మేడం మీరు చెప్పే దాంట్లో 10 మంది అజాడస్ ప్రమాదకరమైన పరిస్థితులు పనిచేస్తున్న వాళ్ళ మీద కూడా వాళ్ళు సరైన రీహాబిలిట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళతో కలిసి పనిచేయడం ద్వారా ఇంతమందికి మేము ఈ బాల కార్మిక వ్యవస్థ నుంచి విడుదల కలిగే విధంగా మేము కూడా కలిసి పనిచేస్తున్నందుకు వాళ్ళతో పాటు సో మేము కూడా ఎంతో సంతోషిస్తున్నాం. చాలా వారికి ఈ డిపార్ట్మెంట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మన లేబర్ డిపార్ట్మెంట్ మన విశాఖపట్నంలో సునీత గారు మేడం గారు, డిసి మేడం గారు ఆధ్వర్యంలో లేబర్ ఆఫీసర్ అండి, ఎల్ఓస్ ఎవరు చాలా చక్కగా 14 ఏళ్లలోపు పిల్లలను ఎలాంటి పనిలోనూ నియమించరాదని, అలా చేసే యాజమాన్యాలపై చర్యలు తప్పవని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎం సునీత అన్నారు. 14 ఏళ్ల నుండి 18 ఏళ్లలోపు వయసున్న పిల్లలు ప్రమాదకరమైన పనుల్లో చేర్చకూడదని చెప్పారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జూన్ 1 నుండి నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకు 5 బాల కార్మికులకు విముక్తి కల్పించామని చెప్పారు. జూలై 1 నుండి 15వ తేదీ వరకు పాన్ ఇండియా రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ 3.0 డ్రైవ్ను నిర్వహించనున్నామని వెల్లడించారు. ఈరోజు బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం ఇది వరల్డ్ వైడ్గా ఈరోజు జరుపుకుంటున్నాము. ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో కూడా ఇది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కలిసి మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద జనాలందరికీ కూడా మేము ఈ విశాఖపట్నంలో ఈ బాల కార్మికుల గురించి ఏమైతే చేస్తున్నామో అదేవిధంగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఏమి
పురోగతి సాధించాము అనే దాని మీద ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రాము. అదేవిధంగా జూన్ 1 నుంచి 30 జూన్ వరకు గౌరవనీయులు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఒక ర్యాండమ్గా మేము తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు. అదేవిధంగా ఎన్సిపిసిఆర్ వారి సూచనల మేరకు రెస్క్యూ పాన్ ఇండియా రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాము 3.0 ఒకటి లాంచ్ చేయటం జరిగింది ఈ రోజు నుంచి. సో దీనికి సంబంధించిన డ్రైవ్ కూడా జూలై 1 నుంచి 15 వరకు జరుగుతుంది విశాఖపట్నం జిల్లాలో. సో అందరూ లైన్ డిపార్ట్మెంట్ వారిని మేము కోరేది ఏంటి అంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తే కంపల్సరీగా పురోగతి అనేది సాధిస్తాము. చాలా వరకు అవేర్నెస్ వచ్చింది, కానీ ఈ అవేర్నెస్ అనేది ఇంకా సరిపోదు. మనం ఇంకా ఎఫర్ట్స్ పెట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి కంపల్సరీగా మేమందరం కలిసి ఈ బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించే విధంగా మా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలియపరుస్తున్నాను. బాలలే దేశ భవిష్యత్. బాల్యంలో వారిని పనికి కాకుండా బడికి పంపాలి. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుంది. ఈ కార్యక్రమంలో వివిధ పరిశ్రమల యాజమాన్యాలు, కార్మికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు.